జై శ్రీమన్నారాయణ. ఈరోజు 34వ రోజు పారాయణలో భాగంగా శ్రీ విష్ణు పురాణే సవ్యాఖ్యానే ప్రథమాంసే అష్టదశోऽధ్యాయః హిరణ్యకశిపునా స్వతనయ సంహరణాయ కృతనానోపాయాః. శ్రీపరాశర ఉవాచ. శ్రీపరాశర మహర్షి పలికెను. తస్యేతాం దానవాశ్చేష్టాం దృష్ట్వా దైత్యపతేర్భయాత్ ఆచచక్షుస్సచోవాచ సూదానాహూయ సత్వరః. ఇట్లు ఆ ప్రహ్లాదుడు చేసిన ఉపదేశమును చూచి దానవులు దైత్యపతి అయిన హిరణ్యకశిపునకు అతని పట్ల భయము వలన చెప్పిరి. అంతటా ఆ దైత్యపతి సూదులను పిలిచి త్వరగా ఇట్లు పలికెను. విష్ణు చిత్తీయ వ్యాఖ్యా తస్యేతి చేష్టాముపదేశాత్మికాం. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదము. తస్యాని చేష్టాం అనగా ఉపదేశ రూపమైన చేష్టను. హిరణ్యకశిపురువాచ. హిరణ్యకశిపుడు ఇట్లు పలికెను. హే సూదా మమ పుత్రోऽసౌ అన్యేషామపి దుర్మతిః కుమార్గదేశికో దుష్టో హన్యతామ విలంబితం. ఓ సూదులారా, దుర్మతి అయిన నా పుత్రుడు ఇతరులకు కూడా చెడుదారిని ఉపదేశించుచున్నాడు. కావున ఆ దుష్టుని ఆలస్యము చేయకుండా వధించుడు. సూదులు అనగా వంటవారు. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. హే సూదా ఇతి దేశికః ఉపదేశకృత్. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం. హే సూదా అని దేశకుడు అనగా ఉపదేశమును చేయువాడు. హాలాహలం విషం చాచ సర్వభక్ష్యేషు దీయతాం అవిజ్ఞాతమసౌ పాపో వధ్యతాం మా విచార్యతాం. అతను భుజించు సకల పదార్థముల యందు అతనికి తెలియకుండగా హాలాహల విషమును ఇవ్వండి. ఈ పాపిని వధించండి, విచారించకండి. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. హాలాహలమితి అవిజ్ఞాతం జ్ఞాతేహి సపూర్వవత్ పరిహరిష్యతీతి. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం. హాలాహలం అని అవిజ్ఞాతం తెలియకుండగా తెలిసినచో ఆ బాలకుడు పూర్వము వలె పరిహరించునని. శ్రీపరాశర ఉవాచ. శ్రీపరాశరుడు పలికెను. తే తథైవ తతశ్చక్రుః ప్రహ్లాదాయ మహాత్మనే విషదానం యదా జ్ఞప్తం పిత్రా తస్య మహాత్మనః. ఆ మహానుభావుడైన ప్రహ్లాదుని తండ్రి ప్రహ్లాదునికి విషమీయండి అని ఆజ్ఞాపించిన రీతిగా ఆ మహానుభావుడైన ప్రహ్లాదునకు అట్లే విషమును ఇచ్చిరి. హాలాహల విషం ఘోరం అనంతోచ్చారణేన సహ అభిమంత్ర్యా సహాన్నేన మైత్రేయ బుభుజే తదా. ఆ ప్రహ్లాదుడు ఘోరమైన హాలాహల విషమును అనంతనామమును ఉచ్చరించుటచే అభిమంత్రించి అన్నముతో పాటు భుజించెను. అవికారం స తద్భుక్త్వా ప్రహ్లాద స్వస్థమానసః అనంతఖ్యాతి నిర్వీర్యం జరయామాస తద్విషం. అనంతనామాన్ని కీర్తించినందున ప్రభావము తొలగిన ఆ విషమును అరిగించుకొనెను. అందువలన ఆ హాలాహల విషమును భుజించిన ప్రహ్లాదుడు ఏ వికారము లేకుండగా స్వస్థమైన మనసు కలవాడాయను. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. అవికారమితి సర్పవిషహరత్వాత్ మృత్యుంజయత్వాశ్చ భుక్తౌ నిత్యజప్యన్ స్మ్యాన్ అనంతనామ్నః ఖ్యాత్యా కీర్తనేన నిర్వీర్యం విషం అవికారం అనుదితలాలోద్గమ భ్రమాది వికృతి జరయామాస. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదము. అవికారమితి భోజన సమయమున ప్రతినిత్యము జపించు అనంతనామము సర్పవిషమును హరించునది, మృత్యువును జయించునది. కాన ఆ అనంతనామ కీర్తనముచే విషము తన ప్రభావమును కోల్పోయి అవికారం అనగా లాలాజల ఉద్గ్రమ భ్రమాదులు కలుగుచుండగా వికారములను కలిగించుచుండగా అరిగించెను. తతః సూదా భయత్రస్తాః జీర్ణం దృష్ట్వా మహావిషం దైత్యేశ్వరముపాగమ్య
ప్రణిపత్యేదమబ్రువన్. అంతట సూదులు ఆ మహావిషము జీర్ణమగుట చూచి భయముచే వణుకుచూ దైత్యరాజైన హిరణ్యకశిపుని చేరి నమస్కరించి ఇట్లు పలికిరి. సూదా ఊచుహు. సూదులు పలికిరి. దైత్యరాజ విషం దత్తం అస్మాభిరణిభీషణం జీర్ణం తచ్చ సహాన్యేన ప్రహ్లాదేన సుతేన తే. దైత్యరాజా, మేము అతి భయంకరమైన విషమునిచ్చితిమి. కానీ నీ పుత్రుడైన ప్రహ్లాదుడు అన్నముతో పాటు ఆ విషమును కూడా అరిగించుకొనెను. హిరణ్యకశిపురువాచ. హిరణ్యకశిపుడిట్లు పలికెను. త్వర్యతాం త్వర్యతాం సద్యో హే హే దైత్యపురోహితాః కృత్యాం తస్య వినాశాయ హ్యుత్పాదయతమాచిరం. పురోహితులారా, త్వరపడండి, త్వరపడండి. ఆ ప్రహ్లాదుని నశింపచేయుటకు కృత్యను ఆవిర్భవింపచేయండి. ఆలస్యము చేయకండి. శ్రీపరాశర ఉవాచ. శ్రీపరాశరుడు పలికిరి. సకాసమాగమ్యత్తతః ప్రహ్లాదస్య పురోహితాః సామపూర్వమధోచుస్తే ప్రహ్లాదం వినయాన్వితం. అంతట పురోహితులు ప్రహ్లాదుని సమీపమునకు వచ్చి వినయముతో నున్న ప్రహ్లాదునితో సామపూర్వకముగా ఇట్లు పలికిరి. పురోహితా ఊచుహు. పురోహితులు ఇట్లు పలికిరి. జాతస్త్రైలోక్య విఖ్యాత ఆయుష్మన్ బ్రహ్మణః కులే దైత్యరాజస్య తనయో హిరణ్యకశిపోర్భవాన్. 3 లోకములలో ప్రసిద్ధి పొందినవాడా, నీవు బ్రహ్మకులమున దైత్యరాజైన హిరణ్యకశిపునకు తనయనుగా పుట్టితివి. కిం దేవైః కిమనంతేన కిమన్యేన తవాశ్రయః పితా సమస్తలోకానాం త్వం తథైవ భవిష్యసి. దేవతలతో ఏమి పని, అనంతనుతో ఏమి పని, నీకు ఇతరులతో ఏమి పని? నీ తండ్రి సకల లోకములకు ఆశ్రయమైనట్లు నీవు కూడా కాగలవు. విష్ణు చిత్తీయ వ్యాఖ్య కిందేవైరితి త్వం తథైవ తవ పితేవ లోకానామాశ్రయో భవిష్యసి. విష్ణు చిత్య వ్యాఖ్యకు అనువాదం. కిందేవైరితి త్వం తథైవ అనగా నీ తండ్రి వలె లోకములకు ఆశ్రయుడువు కాగలవు. తస్మాత్ పరిత్యజైతాం త్వం విపక్షస్తవ సంహితాం శ్లాఘ్యః పితా సమస్తానాం గురూణాం పరమో గురుః. కావున శత్రుపక్ష స్తుతి సంహితను విడువుము. నీ తండ్రి శ్లాఘించదగినవాడు, సకల గురువులకు పరమగురువు. విష్ణు చిత్తీయ వ్యాఖ్య తస్మాదితి సవ సంహితాం స్తవ ప్రబంధం వాచ్యః పితేతి చ పాఠః వాచ్యః స్తుత్యః. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదము. తస్మాదితి స్తవ సంహితాం స్తవ ప్రబంధమును శ్లాఘ్యకు బదులుగా వాచ్యః పిత అని కూడా పాఠాంతరము కలదు. వాచ్యః అనగా స్తుతింపదగినవాడు. ప్రహ్లాదమువాచ. ప్రహ్లాదుడు పలికెను. ఏవమేతన్మహాభాగాః శ్లాఘ్యమేతన్మహాకులం మరీచే సకలేప్యస్మిన్ త్రైలోక్యే నాన్యదా వదేత్. మహానుభావులారా, ఈ లోకత్రయమున అంతట మరీచు కులము చాలా గొప్ప కులము, శ్లాఘించదగినది. ఎవ్వరూ ఈ కులమును ఇంకో తీరుగా చెప్పరు. విష్ణు చిత్తీయ వ్యాఖ్య ఏవమితి నాన్యథా వదేత్ కశ్చిదపీతి శేషః వద ఇతి వా పాఠః. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. నాన్యథా వదేత్ ఏ ఒక్కడు ఇంకో తీరుగా చెప్పడు అని భావము. వద అని కూడా పాఠాంతరము, ఇంకో తీరుగా చెప్పకము అని భావము. పితా చ మమ సర్వస్మిన్ జగత్యుత్కృష్టచేష్టితః ఏతదప్యవగచ్ఛామి సత్యమత్రాపి నానృతం. నా తండ్రి ఈ సకల జగత్తులలో గొప్ప పనులు చేసినాడు, దీనిని కూడా తెలియదును. ఇది కూడా నిజమే, అబద్ధము కాదు. గురూణామపి సర్వేషాం పితా పరమకో గురుః యదుక్తం భ్రాంతిరత్రాపి
స్వల్పాపి న విద్యతే. సకల గురువులలో తండ్రి పరమగురువు. ఈ మాటలో స్వల్పమైన భ్రాంతి కూడా నాకు లేదు. పితా గురుర్న సందేహ పూజనీయ ప్రయత్నతః తత్రాపి నాపరాధ్యామీత్యేవం మే మనసి స్థితం. తండ్రియే గురువు, ఇందులో సందేహం లేదు. ఆయనను ప్రయత్నపూర్వకముగా పూజించవలెను. ఆ విషయమున కూడా అపరాధమును చేయుటలేదు. ఇదియే నా మనసులోనున్నది. యత్వే తత్కిమనం తే నేత్యుక్తో యుష్మాభిరీదృశః కో బ్రవీతి యుధాయుక్తం కిం తునైతద్వచోర్దవత్. కానీ ఇప్పుడు మీరు అనంతునితో ఏమీ పని అన్నారే, ఇటువంటి మాటను యుక్తమని ఎవరనెదరు? అయినా ఈ మాట అర్థవంతము కాదు. విష్ణు చిత్తీయ వ్యాఖ్య యత్వితి బ్రహ్మకులం శ్లాఘ్యమిత్యాది యుష్మాభిర్యుదుక్తం తత్సత్యం కింటు కిమనంతేనేతి యదుక్తం ఏతద్వచోనార్థవత్ ఏదృశం వచో యథా న్యాయం కో బ్రవీతిత్యన్వయః కిమనంతేనేత్యుక్తం యుష్మాభిరీదృశమితి చ పాఠః. విష్ణుచితే వ్యాఖ్యకు అనువాదం. యత్తు అని బ్రాహ్మణ కులము శ్లాఘించదగినది ఇత్యాదిగా మీరు చెప్పిన మాట సత్యమే, కానీ అనంతేన కిం అని చెప్పిన ఈ మాట అర్థవంతం కాదు. ఇటువంటి మాట న్యాయబద్ధముగా ఎవడు మాట్లాడను అని అన్వయము. కిమంతేత్యుక్తం యుష్మాభిరీదృశం అని కూడా పాఠమున్నది. ఇత్యుక్త్వా సో భవన్మౌని తేషాం గౌరవయంత్రితః ప్రహస్య చ పునః ప్రాహ కిమంతేన సాధ్వితి. ఇట్లు పలికి గురువుల ఎడగల గౌరవముతో తన వ్యవహారమును నియమించుకొని మౌనముగా నిలిచెను. మరలా పెద్దగా నవ్వి కిమనంతేన సాధు అని పలికెను, అనగా వారి మాటను అధిక్షేపముతో అనుకరించెను. విష్ణు చిత్తీయ వ్యాఖ్య ఇతి గౌరవయంత్రితః గౌరవేణ యంత్రితః నిరుద్ధ వ్యాపహారః గురూణామపి భగవన్నిందకానామేషాం కిమనసరుణే నేత్యాశయేన ప్రహస్య కిమనంతేనేతి తదుక్తమనువదన్ సాధ్వితి సోపాలంభమాహ ప్రహస్యేతి. విష్ణుచిత్తి వ్యాఖ్యకు అనువాదం. గౌరవము చేత యంత్రిత నిరోధించబడిన వ్యావహార అనగా భాషణము కలవాడే గురువులైనను భగవంతుని నిందించు వారిని అనుసరించుట ఎందుకు అను ఆశయముతో పెద్దగా నవ్వి కిమనంతేనా అని వారన్న మాటను అనువదించుచు సాధు అని ఉపాలంభముతో అనగా నిందించు రీతిలో పలికెను. ప్రహస్య అని సాధుభో కిమనంతేన సాధుభో గురవో మమ శ్రూయతాం యదనంతేన యది ఖేదం నయాస్యదా. అనంతనుతో ఏమి పని అనునది సాధు మంచిది. ఓ గురువులారా, సాధు మీ మనసు బాధపడకపోయినచో అనంతుడు ఏమిటో చెప్పెదను వినుడు. విష్ణు చిత్తీయ వ్యాఖ్య అమర్షాత్ భూయోప్యనువదతి సాధుభో కిమనంతేన సాధుభో ఇతి అనంతేన యత్స్యాతశ్రూయతాం. విష్ణుచిత్తి వ్యాఖ్యకు అనువాదం. అసహనము వలన మరలా అనువదించుచున్నాడు. సాధుభో కిమనంతేన సాధుభో అని అనంతునితో ఏది కలుగునో దానిని వినుడు. ధర్మార్థకామ మోక్షాఖ్య పురుషార్థ ఉదాహృతః చతుష్టయమిదం యస్మాత్ తస్మాస్య కిమిదం వృధా. ధర్మ అర్థ కామ మోక్షములనడివి పురుషార్థముగా చెప్పబడుచున్నవి. ఈ 4 పురుషార్థాలు ఎవరి వలన కలుగుచున్నవో అతనితో ఏమి పని అనున్నది వృధావచనము. విష్ణు చిత్తీయ వ్యాఖ్య ధర్మేతి ఇదం ధర్మాది చతుష్టయం యస్మాత్ తస్మాదనంతాత్ కిం కిమితీదం వృధావచః న కించిదిత్యర్థః తస్మాత్ కిమిదం వృధా ఇతి చ పాఠః. విష్ణుచిత్తి వ్యాఖ్యకు అనువాదం. ధర్మ అని ఈ ధర్మాది పురుషార్థ చతుష్టయము ఎవరి వలన కలుగుచున్నదో ఆ అనంతుని వలన ఏమి పని అని కిమిదం అను మాట వృధావచనం. ఏ కొంచెమూ కాదు అని అర్థం. తస్మాత్ కిమిదం వృధా అని కూడా పాఠమున్నది.
मरीचिमिश्रैर्दक्षाद्यैः तथैवान्यैरनन्ततः धर्मः प्राप्तस्तदा चान्यैः అర్ధః కామస్తదా పరైః. మరీచి మిశ్రుల చేత అనగా మరీచి మొదలగు జ్ఞానుల చేత, దక్షాదుల చేత, ఇంకా ఇతరుల చేత అనంతుని వలన ధర్మము పొందబడినది. మరి కొందరిచే అర్థము, ఇంకొందరిచే కామము పొందబడినది. విష్ణు చిత్తీయ వ్యాఖ్య మరీచి మిశ్రైరితి మిశ్రశబ్దః పూజ్యవచనః గురుత్వాద్ బహువచనం. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. మరీచి మిశ్రైః అను చోట మిశ్ర అను శబ్దము పూజ్యభావమును చెప్పును. పెద్దలు కావున బహువచనము. తత్వత్వవేదినో భూత్వా జ్ఞానధ్యాన సమాధిభిః అవాపుర్ముక్తిరమపరే పురుషాద్వస్తబంధనాః. మరికొందరు సాధకులైన వారు జ్ఞాన ధ్యాన సమాధులచే సంసార బంధనములను ధ్వంసము చేసుకుని తత్వమును తెలిసిన వారై ముక్తిని పొందినారు. సంపదైశ్వర్య మాహాత్మ్య జ్ఞాన సంతతి కర్మణాం విముక్తిశ్చైకతో లభ్యాః మూలమారాధనం హరేః. సంపదలు, ఐశ్వర్యములు, మహాత్మ్యము, జ్ఞానము, సంతతి మొదలగు కర్మల సంపత్తి మరియు విముక్తి వలననే లభించును. వీటిని పొందుటకు మూలము శ్రీహరి ఆరాధనయే. విష్ణు చిత్తీయ వ్యాఖ్య సంపదితి ఐశ్వర్యాదీనాం సంపద్విముక్తిశ్చ ఏకతః ఆరాధనాదేవ లభ్యా హరేరారాధనం సంపదాదీనాం మూలం విముక్తిశ్చైకతో లభ్యమితి చ పాఠః. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. సంపత్ అని, ఐశ్వర్యాది సంపదల విముక్తి ఏకతః అనగా ఆరాధన వలననే పొందదగినది. హరి ఆరాధనమే సంపదాదులకు మూలము. విముక్తైశ్చైకతో లభ్యం అని కూడా పాఠము కలదు. యతో ధర్మార్థ కామాఖ్యం విముక్తిశ్చ ఫలం ద్విజాః తేనాపి కిమత్యేవం అనంతేన కిముచ్యతే. బ్రాహ్మణ పుంగవులారా, ధర్మార్థ కామములు విముక్తి కూడా ఏ అనంతుని వలన కలుగునో ఆ అనంతునితో కూడా కిం ఏమి అని అనంతేన కిం అని అనుచున్నారు. విష్ణు చిత్తీయ వ్యాఖ్య ఉక్తమర్థం నిగమయతి యత ఇతి తేనాప్యనంతేన కిమత్యేవం వచః కిమర్థముచ్యతే. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. చెప్పిన విషయమును ఉపసంహరించుచున్నారు. యత అని ఆ అనంతునితో కూడా కిం కిం అని మాట ఎందుకు చెప్పుచున్నారు? కిం చాత్ర బహునోక్తేన భవంతో గురవో మమ వదంతు సాధువా సాధు వివేకోస్మాక మల్పకః. ఇంకా ఇక్కడ ఎక్కువగా చెప్పుట ఎందుకు? మీరు నాకు గురువులు, మంచో లేక చెడో చెప్పుడు, మా వివేకము అల్పము కదా. విష్ణు చిత్తీయ వ్యాఖ్య కించేత్యాదివచోపి సోపాలంభం కిం వాత్రేతి చ పాఠః. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. కించ అని, ఇక్కడ కించ ఇత్యాది వచనము కూడా అధిక్షేప పూర్వకమే. కిం వాత్ర అని కూడా పాఠాంతరము కలదు. బహునాత్ర కిముక్తేన స ఏవ జగతః పతిః స కర్తా చ వికర్తా చ సంహర్తా చ హృది స్థితః. ఇంకా ఎక్కువ చెప్పుట ఎందుకు? ఆ అనంతుడే జగత్పతి, ఆ శ్రీహరే సృష్టించువాడు, పరిణమింపచేయువాడు, సంహరించువాడు, అందరి హృదయములలో ఉండువాడు ఆ శ్రీహరే. విష్ణు చిత్తీయ వ్యాఖ్య బహునేతి వికర్తా పరిణమయిత. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. బహునా ఇతి వికర్తా పరిణమయిత, పరిణమింపచేయువాడు. స భోక్తా భోజ్యమప్యేవం స ఏవ జగదీశ్వరః భవద్భిరేతత్క్షంతవ్యం బాలాద్యుక్తం తు యన్మయా. ఆ అనంతుడే భోక్త, అతనే భోజ్యము, జగదీశ్వరుడు అతనే. నేను బాల్యముతో పలికిన దానిని మీరు క్షమింపవలెను. పురోహితా ఊచుః. పురోహితులు పలికిరి. దహ్యమానస్త్వమస్మాభిః అగ్నినా బాలరక్షితః భూయో న వక్ష్యసీత్యేవం నైవ జ్ఞాతోస్య బుద్ధిమాన్. బాలక, అగ్నిచే దహింపబడుచున్న నీవు మరలా ఇట్లు చెప్పవని మాచే రక్షింపబడితివి. ఇంత బుద్ధిహీనుడవని తెలియకపోతిమి.
యద్యస్మద్వచనాన్ మోహగ్రహం న త్యక్ష్యతే భవాన్ తతః కృత్యాం వినాశాయ తవ స్రక్ష్యామదుర్మతే. మా మాటతో నీవు ఈ మోహాగ్రహమును విడువనిచో దుర్మతి నీ వినాశము కొరకు కృత్యను స్మృజించదము. విష్ణుచిత్తీయ వ్యాఖ్య యదితి మోహాగ్రహం అజ్ఞానదురాగ్రహం. విష్ణుచిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. యత్ అని మోహాగ్రహం అజ్ఞానమను దురాగ్రహమును. ప్రహ్లాద ఉవాచ. ప్రహ్లాదుడు పలికెను. కః కేన రక్ష్యతే జంతుః కః కేన హన్యతే హంతి రక్షతి చైవాత్మా హ్యసత్సాధు సమాచరన్. ఏ ప్రాణి ఎవనిచే రక్షింపబడను, ఏ ప్రాణి ఎవరిచే వధించబడను? పరమాత్మయే మంచి చేయును, రక్షించును, చెడు చేయుచు వధించును. కర్మణా జాయతే సర్వం కర్మైవ గతి సాధనం తస్మాత్ సర్వ ప్రయత్నేన సాధు కర్మ సమాచరేత్. అంతా కర్మచేతనే జరుగును. సకల గతులకు సాధనము కర్మయే. కావున సకల ప్రయత్నముతో సాధుకర్మలను ఆచరింపవలను. శ్రీపరాశర ఉవాచ. శ్రీపరాశరులు పలికిరి. ఇత్యుక్తాస్తేన తే క్రుద్ధాః దైత్యరాజపురోహితాః కృత్యాముత్పాదయామాసుః జ్వాలామలోజ్వలాననం. ఆ ప్రహ్లాదుడట్లు పలకగా కోపించిన ఆచార్యులు రాజపురోహితులు జ్వాలామాలలతో ఉజ్వలమైన ముఖము గల కృత్యను సృష్టించిరి. అతి భీమా సమాసాద్య పాదన్యాసక్షతక్షితిః శూలేన సాధు సంక్రుద్ధా తాం జఘానాదవక్షసి. ఆ కృత్య అతి భయంకరురాలుగా తన అడుగులు వేయటంతో భూమి దెబ్బతినగా బాగా కోపించినదై అతని వక్షస్థలమున శూలముతో కొట్టెను. తతస్య హృదయం ప్రాప్య శూలం బాలస్య దీప్తిమద్ జగామ ఖండితం భూమౌ తత్రాపి శతధాగతం. బాగా ప్రకాశించుచున్న ఆ శూలము బాలుని వక్షస్థలమును పొంది ఖండింపబడి భూమిపై పడి అక్కడ కూడా 100 ఖండములాయను. యత్రాణపాయీ భగవాన్ హృద్యాస్తే హరిరీశ్వరః భంగో భవతి వజ్రస్య తత్ర శూలస్య కా కథా. ఏ హృదయమున ఈశ్వరుడైన శ్రీహరి విడివక ఉండునో అక్కడ కొట్టినచో వజ్రమే భగ్నమగును కదా. ఇక శూలము గురించి ఏమి చెప్పాలి? అపాపే తత్ర పాపైశ్చ పాతితా దైత్యయాజకైః తానేవ సా జఘానాశు కృత్యా నాశం జగామ చ. పాపములేని ఆ బాలకునిపై పాపులైన దైత్య పురోహితులు ప్రయోగించిన ఆ కృత్య వారినే కొట్టెను, తాను సైతము నశించెను. కృత్యయా దహ్యమానాంస్తాన్ విలోక్య సమాహామతిః త్రాహి కృష్ణేత్యనంతేతి వదన్నభ్యవపద్యత. ఇట్లు కృత్యచేత దహించబడుచున్న దైత్య పురోహితులను చూచిన మహామతి అయిన ప్రహ్లాదుడు కృష్ణ అనంత రక్షించుము అని పలుకుచూ వారిని అనుగ్రహించెను. విష్ణు చిత్తీయ వ్యాఖ్య కృత్య ఏతి అవ్యవపత్తిరనుగ్రహః. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. కృత్య ఏతి అవ్యవపత్తి అనగా అనుగ్రహము. ప్రహ్లాద ఉవాచ. ప్రహ్లాదుడు పలికెను. సర్వవ్యాపిన్ జగద్రూపా జగస్రష్టర్జనార్దన పాహి విప్రాణిం మానస్మాద్ దుస్సహాన్ మంత్రపావకాత్. సర్వవ్యాపి జగద్రూప జగస్రష్ట జనార్దన, ఈ బ్రాహ్మణులను దుస్సహమైన మంత్రాగ్ని నుండి కాపాడుము. యథా సర్వేషు భూతేషు సర్వవ్యాపీ జగద్గురుః విష్ణురేవ తదా సర్వే జీవంత్వేతే పురోహితాః. సకల భూతములందు సర్వవ్యాపిగా నుండు జగద్గురువు శ్రీ విష్ణువే కాన ఈ పురోహితులందరూ బ్రతుకుతురుగాక. విష్ణు చిత్తీయ వ్యాఖ్య యథేత్యాదినా అపకారిష్వ వ్యుపకర్వంతీతి వైష్ణవానామాచారః ప్రదర్శితః.
విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం. యథా ఇత్యాది శ్లోకములతో అపకారము చేసిన వారికి కూడా ఉపకరించుట అను విష్ణు భక్తుల ఆచారము చూపబడినది. యథా సర్వగతం విష్ణుం మన్యమానోనపాయినిం చింతయామ్యరిపక్షేపి జీవంత్వేతే తథా ద్విజాః. సర్వవ్యాపి అయిన విష్ణువు శత్రుపక్షమందరి వారిలో కూడా విడువక ఉండును. కాన ఈ విప్రులు బ్రతుకుదురుగాక. యో హంతుమాగతా దత్తం యైర్విషం యైర్హుతాశనః యైర్దిగ్గజైరహం క్షుణ్ణో దష్టసర్పైశ్చయైరపి తేష్వహం మిత్రపక్షే చ సమః పాపోస్మి న క్వచిత్ తథా తేనాద్య సత్యేన జీవంత్వసురయాజకాః. నన్ను చంపుటకు వచ్చిన వారిలో, నాకు విషమిచ్చిన వారిలో, అగ్ని పెట్టిన వారిలో, దిగ్గజాలతో త్రొక్కించిన వారిలో, పాముల చేత కరిపించిన వారిలో, అట్లే మిత్రుల పక్షమునను నేను సమముగా ఉన్నచో, పాపబుద్ధి కలవాడను కానిచో, ఆ నా సత్యముతో ఈ అసుర పురోహితులు జీవింతురుగాక. శ్రీపరాశర ఉవాచ. శ్రీపరాశరులు పలికిరి. ఇత్యుక్తాస్తేన తే సర్వే సంహృష్టాశ్చ నిరామయాః సముత్తస్తుర్ద్విజా భూయః తం చోచుః ప్రశ్రయాన్వితం. ఇట్లు ప్రహ్లాదుడు పలుకగా ఆ పురోహితులందరూ బాధ తొలగిన వారై సంతోషించుచూ లేచిరి. ఇంకా వినయముతోనున్న ఆ ప్రహ్లాదునితో ఇట్లు పలికిరి. పురోహితావూచుః. పురోహితులు పలికిరి. దీర్ఘాయుర ప్రతిహతో బలవీర్య సమన్వితః పుత్రపౌత్రధనైశ్వర్యైః యుక్తో వత్సభవోత్తమః. దీర్ఘాయుష్యము గలవాడవై, ఎవరి చేత కొట్టబడని వాడవై, బలవీర్యములు కలవాడవై, పుత్ర పౌత్ర ధనైశ్వర్యములు కలవాడవై వత్స ఉత్తముడవు కమ్ము. ఇత్యుక్త్వా తం తతో గత్వా యదా వృత్తం పురోహితాః దైత్యరాజాయ సకలం ఆచచక్షుర్మహామునే. ఇట్లు ఆ బాలకుని ఆశీర్వదించి ఆ పురోహితులు అక్కడి నుండి వెళ్ళి దైత్యరాజైన హిరణ్యకశపునకు జరిగినది జరిగినట్లుగా అంతా నివేదించిరి. శ్రీ విష్ణు పురాణే సవ్యాఖ్యానే శ్రీ విష్ణు చిత్తియే ప్రథమాంసే అష్టోదశాధ్యాయః.